హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్‌కి. ఈరోజు ఎంతో విశిష్టమైన తొలి ఏకాదశి పర్వదినం గురించి చెప్పుకుందామండి. అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి అని అడుగుతున్నారా? హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇది సంవత్సరంలో చాలా విశిష్టమైన ఏకాదశి. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు శయనమవుతాడు. అనగా యోగ నిద్రలోకి వెళతాడు. ఈ రోజుతో చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా మరియు ధార్మికంగా చాలా శుభదినం. దేవుడికి ఉపవాసం చేసి భక్తితో పూజ చేస్తే జీవితంలో పాపాలు తొలగి మోక్ష ఫలితం కలుగజేస్తుంది. ఇంకా ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటారా? ఇది ఏకాదశుల్లో రాజుగా పరిగణింపబడుతుంది. ఉపవాసం చేయటం ద్వారా అనేక జన్మల పాపాలు హరిస్తాయి. ధనం, ధాన్యం, ఆరోగ్యం, భక్తి, శాంతి లభిస్తుంది. ఈరోజు శ్రీహరి యోగ నిద్రలోకి వెళతాడు. దీనిని శయనోత్సవం అంటారు. ఆయన తిరిగి కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటాడు. తొలి ఏకాదశి ఆధ్యాత్మికంగా ఒక ఆత్మశుద్ధి సందేశాన్ని ఇస్తుంది. మనసులోని అలజడులను తొలగించి అంతర్గత శుద్ధిని ఇస్తుంది. దీనికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా ఉందండోయ్. హిమవంత పర్వతాల మధ్యలో ఒక పవిత్రమైన దేశం ఉండేది. పేరు ఆనందవనం. అక్కడ ఒక ధర్మవంతుడు, యోగి అయిన రాజు ఉండేవాడు. ఆయన పేరు శుభకీర్తి మహారాజు. ప్రజలు ఆయనను ధర్మపాలుడిగా కూడా పిలిచేవారు. ఎందుకంటే ఆయన పాలనలో పాపం చోటు చేసుకోలేకపోయేది. ఒకరోజు ఆ మహారాజు రాజధానిలోని ప్రధాన మందిరానికి వెళ్ళాడు. అక్కడ అతని గురువు గొప్ప వైష్ణవ భక్తుడు అయిన శంతను ఋషి ధ్యానం చేస్తూ ఉండేవాడు. రాజు ఆ మహర్షి పాదాలకు నమస్కరించి అడిగాడు, గురుదేవా, ఈ భూలోకంలో పాపాలు, అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మేము శాశ్వతమైన శాంతిని ఎలా పొందగలం అని చెప్పి శంతను మహర్షి అడగగానే ఋషి కళ్ళు తెరిచి ఇలా పలికాడు, రాజా, నీవు గొప్ప విషయాన్ని ప్రస్తావించావు. దీనికి పరిష్కారం ఒక పర్వదినాన ఉంది. అది ఆషాఢ శుద్ధ ఏకాదశి. అదే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఈ ఏకాదశి ఒక మహత్తరమైన గాథను కలిగి ఉంది. వినురాజా, నీకు ఈ గాథ చెబుతాను. ప్రాచీన కాలంలో మాల్యవంతగిరి పర్వత సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు విష్ణుపురం. అక్కడ వాసుదేవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు ఎంతో భక్తితో, విశ్వాసంతో పూజలు చేసేవాడు. కానీ 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు అతనికి ఎదురవుతూ వచ్చాయి. కుటుంబంలో అనారోగ్యం, పేదరికం. ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు. ఒక రాత్రి వాసుదేవుడికి ఇలా అనిపించింది, నాకు ఎంత భక్తి ఉన్నా దేవుడు నన్ను ఎందుకు కనికరించడం లేదు? అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు. మరునాడు అలా ఆలోచిస్తూ ఒంటరిగా అడవి దారిలో నడిచిపోతూ ఉంటే ఒక ఋషి కనిపించాడు. వాసుదేవుడు ఎంతో భక్తితో ఆ ఋషికి నమస్కరించాడు. అతడు వాసుదేవుడితో, వాసుదేవా, నీ భక్తి నిజమైనది. కానీ విశిష్ట దినాన చేసే పూజ ప్రత్యేకమైనది. దానికి ఫలితం తప్పక కనిపిస్తుంది. త్వరలోనే ఆషాఢమాసం వస్తోంది. ఆ నెలలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి అచంచలమైన భక్తితో వ్రతం చేస్తే నీవు చేసిన సర్వ పాపాలన్నీ పోతాయి. అదే తొలి ఏకాదశి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాసుదేవుడు ఎంతో సంతోషించాడు. ఆషాఢమాసం వచ్చింది. ఏకాదశి పర్వదినం కూడా వచ్చింది. ఆ రోజున తొలుత తన ఇంటిని శుభ్రపరిచాడు. పుణ్యమైన గంగా స్నానాన్ని ఆచరించి స్నానానంతరం విష్ణుమూర్తిని పసుపు కుంకుమలతో, తులసిమాలలతో అలంకరించాడు. మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాస దీక్ష చేశాడు. ఆ రాత్రంతా విష్ణునామ జపం చేస్తూ, ఓ జగన్నాథ, నీకు తులసిదళం అర్పించటమే నాకు పరమ పుణ్యం. నన్ను పాపాల నుంచి విముక్తిని చేయవయ్యా అని ప్రార్థించాడు. ఆ రాత్రి వాసుదేవుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతని తేజస్సు ఆ గదంతా నిండిపోయింది. వాసుదేవుడు భక్తితో నమస్కరించాడు. విష్ణుమూర్తి ఇలా పలికాడు, వాసుదేవ, నీవు నమ్మకంతో, ఎంతో
భక్తి శ్రద్ధలతో ఈ తొలి ఏకాదశి వ్రతం ఆచరించావు, నీ పూర్వ జన్మల పాపాలన్నీ నశించాయి. మీ ఇంట్లో శుభ ఫలితాలు జరుగుతాయి. చాతుర్మాస కాలాన్ని భక్తితో గడుపు. నిశ్చల భక్తితో నన్ను ఆరాధించు అని చెప్పి మాయమైపోయాడు. ఆ తదుపరి దినం నుంచి వాసుదేవుని జీవితంలో మార్పు వచ్చింది. ఇంట్లో ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడ్డాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి చక్కటి పంటలు పండాయి. ఊరంతా వాసుదేవుని మార్గంలో నడిచింది. ఒక సంవత్సరం తర్వాత వాసుదేవుడు రాజధానికి వెళ్ళి రాజును కలిశాడు. అతనికి తన అనుభవం చెప్పి తొలి ఏకాదశి వ్రతాన్ని వివరించాడు. రాజు చాలా ఆనందించి ఆ రోజు నుంచి దేశమంతటా తొలి ఏకాదశి వ్రతం తప్పక చేయాలనే నియమాన్ని జారీ చేశాడు. శంతను ఋషి కథను ముగించి రాజుతో ఇలా అన్నాడు: రాజా, ఈ రోజు నుంచి నీవు కూడా ఏకాదశి వ్రతం జరుపుకో. నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ దీని విశిష్టతను తెలియచేయి. నీవు చేసిన ఈ ధర్మ ప్రచారమే నీవు పొందే మోక్షానికి మార్గం అవుతుంది అని చెప్పాడు. అందువల్ల మన అందరం కూడా ఏకాదశి నాడు ఆ విష్ణుమూర్తిని సేవించి మన కుటుంబాలలో శాంతి అనే ఐశ్వర్యాన్ని, ఆనందం అనే సంపదను పెంపొందించుకుంటాం. ఉంటానండి.